హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు మనం కాకరకాయ పల్లి కారం ఈ రెసిపీని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు: 250 గ్రామ్స్ ఆఫ్ కాకరకాయలు, 1 కప్ పల్లీలు, వెల్లుల్లి, 1 కప్ ధనియాలు, 1/2 కప్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, చిటికెడు పసుపు, తగినంత సాల్ట్. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 కప్పు పల్లీలను వేసి దోరగా వేయించండి. అదే ప్యాన్లోకి 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర కూడా వేసి వేయించండి. వీటితో పాటు ఎండుమిరపకాయలను కూడా దోరగా వేయించండి. వీటన్నిటినీ మిక్సీ జారులో వేసి వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టండి. ఈ పల్లి పౌడర్ అనేది రెడీ అవుతుంది. ఈ పల్లి కారం కాకరకాయకి ఎంతో టేస్ట్ని తీసుకువస్తుంది. ఇప్పుడు మనం కాకరకాయలను రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న కాకరకాయలను ఉప్పు, పసుపు కలిపిన నీటిలో ఒక 5 minutes ఉంచండి. ఈ విధంగా వాటర్లో వేయడం వలన కాకరకాయలో చేదు అనేది కొద్దిగా తగ్గుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేయండి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మనం ముందుగా తరిగి పెట్టుకున్న కాకరకాయలను యాడ్ చేయండి. ఇవి కొద్దిగా మగ్గేటప్పుడు చిటికెడు పసుపు, సాల్ట్ కూడా వేయండి. వీటితో పాటు ఫ్రెష్గా కరివేపాకును కూడా యాడ్ చేయండి. ఈ కాకరకాయలు ఒక 10 minutes మగ్గిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లి కారాన్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పల్లి కారం అనేది రెడీ అవుతుంది. ఈ రెసిపీని వేడివేడి అన్నంలోకి టేస్ట్ చూస్తే ఎంతో బాగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.